ఫైర్ బ్రాండ్ విజయశాంతి మళ్లీ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే 1979లో కిలాడి కృష్ణుడు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన విజయశాంతి సినీ రంగంలో మకటం లేని మహారాణిగా ఒక వెలుగు వెలిగారు. కొన్నేళ్ల పాటు సినీ రంగంలో ఆమె నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్నారు. అందంతో పాటు హావభావాలను అద్భుతంగా పండించే విజయశాంతి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించి ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా తనకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఒకానొక దశలో అగ్ర హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఘనత ఆమెది. ఇక లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరు తెచ్చుకున్నారు. కర్తవ్యం సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డ్స్ తీసుకున్న విజయశాంతి ఒసే రాములమ్మ సినిమాతో తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోల సరసన చేరిపోయారు. ఇక తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయశాంతి భారతీయ జనతా పార్టీతో ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా ఆ పార్టీలో ఎమడలేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం తెలంగాణలో 10 జిల్లాల్లో పర్యటించి తన సినీ గ్లామర్ తో తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుని ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తాను ముఖ్య పాత్ర పోషించారు. అయితే కలిసికట్టుగా పోరాడితే తెలంగాణ సాధించుకోవడం సులభమవుతుంది అని భావించి 2008లో తన తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి టీఆర్ఎస్ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2009లో మెదక్ పార్లమెంట్ నుండి పోటీ చేసి గెలుపొందిన విజయశాంతి పార్లమెంట్ లో టీఆర్ఎస్ పక్షాన అనేక సార్లు తన గళాన్ని వినిపించి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తో కలిసి చివరి వరకు పోరాడారు. ఆమె టీఆర్ఎస్ పార్టీ వీడే వరకు పార్టీలో కీలకంగా పనిచేసి పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 నేతగానే కొనసాగారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అన్న సాఫ్ట్ కార్నర్ తో పాటు అప్పటికే టీఆర్ఎస్ లో మొదలైన కేసీఆర్ కుటుంబ పెత్తనంతో ఇమడలేక సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఫైర్ బ్రాండ్ గా ఏ పార్టీలో ఉన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే రాములమ్మ దాదాపు 3 ఏళ్లుగా ఎక్కడా కనిపించట్లేదు. అయితే ఆమె తిరిగి సినిమాల్లోకి వస్తారు అని, రాజకీయాల్లో రిటైర్ అయ్యారు అని చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే 2018లో విజయశాంతి తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారట. అయితే ఆమె ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలో కాదు, ఈ మధ్య కాలంలో తెలంగాణలో కేసీఆర్ కి పోటీగా కాబోయే సీఎం రేస్ లో ఉన్నారు అని తరచూ వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు రేవంత్ రెడ్డి. ఈయన తెలంగాణ టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్ ని ఢీకొట్టే డేరింగ్, డాషింగ్, డైనమిక్ లీడర్ ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ నాయకులందరూ టీఆర్ఎస్ లోకి జంప్ అయినా టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి తెలంగాణలో ఊరూరా తిరిగి కేసీఆర్ పాలనలో జరుగుతున్న అవకతవకలపై ప్రజల్లో ఎండగడుతున్నారు. అయితే కేసీఆర్ ని అందరూ మాటల మాంత్రికుడు అంటారు. అయితే ఇప్పుడు కేసీఆర్ ని మించిన మాటల మాంత్రికుడిగా రేవంత్ రెడ్డికి ప్రజల్లో విశేష స్పందన వస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ని ఎలాగైనా గద్దె దింపాలి అని ఉన్న అన్ని దారులు వెతుకుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పనిచేసిన కార్యకర్తలను, నాయకుల్ని ఒకే తాటిపైకి తెచ్చి కేసీఆర్ ని గద్దె దించాలి అని వ్యూహాలు రచిస్తున్నారు. దానిలో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని చివరి వరకు పోరాడి తన వాక్చాతుర్యంతో ఆకట్టుకునే విజయశాంతిని తెలుగుదేశం పార్టీలోకి రావాలి అని, అందరం కలిసి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని ఎండగడదాము అని విజయశాంతిని రేవంత్ రెడ్డి కోరారు అని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో బలమైన మహిళా నాయకురాలిగా టీడీపీ ఆమెకు సముచిత స్థానం ఇస్తుంది అని రేవంత్ రెడ్డి విజయశాంతికి హామీ ఇచ్చారట. దీనికి విజయశాంతి సుముఖంగా ఉన్నారు అని సమాచారం. 2018లో విజయశాంతి తిరిగి తెలంగాణలో టీడీపీ తరపున క్రియాశీల రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఏది ఏమైనా
తెలంగాణ టీడీపీలో విజయశాంతి లాంటి ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఉండడం మంచి పరిణామమే. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని నిజంగా అభినందించాల్సిందే. సో రాములమ్మ, వెల్కమ్ బ్యాక్ సూన్. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతాను. ఇంకా దానికి టైం ఉంది. ఇప్పుడు టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, దెన్ సబ్స్క్రైబ్.